ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నేతృత్వంలో ఏర్పడినటువంటి ఈ యొక్క విద్యా కమిటీలపై స్పందించడానికి మనతో పాటు తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్ చౌదరి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ యొక్క కమిటీస్ ద్వారా పేరెంట్స్కి ఎటువంటి మెసేజ్ మీరు ఇవ్వదలుచుకుంటున్నారు? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కమిటీలు ఏర్పడ్డాయి కదా, కేవలం చైర్మన్లు, వైస్ చైర్మన్లు, ఉపాధ్యాయుల మీదే కాకుండా బాధ్యతలు అనేది స్వయంగా ఎవరైతే పిల్లల తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళు కూడా పిల్లలపై కొంచెం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో పరిస్థితులు చూస్తూ ఉన్నాం మనం. చిన్న ఏజ్లోనే మత్తు పదార్థాలకు, గాంజాయికి, అలాగే మాదక ద్రవ్యాలకైతేనేంటి, ఆన్లైన్ గేమ్స్కి అయితేనేంటి, ఇప్పుడు కల్చర్ చాలా ఫాస్ట్గా ఉంది. దాన్ని నియంత్రించాల్సిన బాధ్యత అంటే స్కూల్లో కాకుండా ఇంట్లో కూడా వాళ్ళ పిల్లల కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ వాళ్ళ బిహేవియర్ని గమనిస్తూ దాన్ని కంట్రోల్లో ఉంచవలసిన బాధ్యత ముఖ్యంగా తల్లిదండ్రులపైన ఉంది ఈ సమాజంలో. సార్ చెప్పండి, ఈ యొక్క విద్యా కమిటీల యొక్క ఉద్దేశం ఏంటి? ముందుగా మీడియా మిత్రులకు నమస్కారాలు. ఈ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడ్డాక శ్రీ నారా లోకేష్ గారు యువ నాయకులు పట్టుబట్టి మరీ విద్యాశాఖను ఎంచుకోవడం జరిగింది. ఎందుకంటే మీరు చూశారు, ఆయన గతంలో ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు రాష్ట్రానికి పరిశ్రమలు తేవడంలో ఎంత కృషి చేశాడో, అలాగే పల్లెలే ప్రగతి పట్టుకొమ్మలని చెప్పేసి పంచాయతీరాజ్ మినిస్టర్గా పనిచేసి కూడా వేల సీసీ రోడ్లు వేసిన ఘనత నారా లోకేష్ గారు దక్కింది. అలాగే ఇప్పుడు మారుమూల ఉన్న పల్లెల్లో కూడా ప్రతి పేద విద్యార్థికి కూడా నాణ్యమైన చదువు అందాలి, ప్రతి ఒక్కరూ బాగుపడాలి, రాష్ట్ర వ్యాప్తంగా అనే ఉద్దేశంతో ఆయన విద్యాశాఖను కీలకంగా ఎంచుకోవడం జరిగింది. అయితే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి స్కూల్కు, అంటే ఎయిడెడ్ స్కూల్ కాకుండా ప్రభుత్వ పాఠశాలలకు, ఎక్కడైతే ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయో వాటిలో కమిటీలు వేసి చైర్మన్ని, వైస్ చైర్మన్ని, కమిటీలోని సభ్యులను కూడా ఎన్నుకోవడం జరిగింది. ఎందుకోసం అంటే ప్రతి పిల్లలు బాగా చదువుకోవాలి, అలాగే తప్పనిసరిగా హాజరు కావాలి పాఠశాలలకు. అలాగే డొక్కా సీతమ్మ అనే పేరు మీద మిడ్ డే మీల్స్ పెట్టడం జరుగుతుంది. దాన్ని సక్రమంగా నిర్వర్తిస్తున్నారా లేదా, రుచికరంగా భోజనాలు పెడుతున్నారా లేదా, అలాగే క్రమం తప్పకుండా విద్యార్థినులు హాజరు అయితేనేమి, అలాగే ఉపాధ్యాయులు కూడా టీచింగ్ అనేది బాగా చెప్తున్నారా లేదా, ప్రధాన సమస్యలు ఏమున్నాయి స్కూల్లో, ఫెసిలిటీస్ ఏమున్నాయి, వీటి అన్నిటికీ పర్యవేక్షణ కోసం ఒక కమిటీలు అయితే వేయడం జరిగింది ఈరోజు. ఈ కమిటీల యొక్క ఎవరైతే ఎన్నుకోబడినారో, సో ఒక స్కూళ్ళల్లో ఎటువంటి సమస్యలు ఏదైనా ఉన్నాయి, తలెత్తాయంటే వాళ్ళు ఎవరికి రెఫర్ చేస్తారండి? ఈరోజు ఎవరైతే చైర్మన్లుగా, వైస్ చైర్మన్లుగా ఎన్నుకున్నారో ప్రతి వారంలో 2 రోజులు స్కూల్ని పర్యవేక్షణ చేసి ఒక ఎజెండా, ఒక బుక్ని రూపొందించి ఆ సమస్యలను అందులో పొందపరిచి, అలాగే ఉపాధ్యాయులకు ఒక యాప్ ఉంటుంది, ఆ యాప్లో కూడా ఈ సమస్యల్ని వాళ్ళ ద్వారా నమోదు చేయించి ఎంఈఓ దృష్టికి స్థానికంగా తీసుకెళ్ళి వాళ్ళని సమస్యల్ని పరిష్కారం ఇచ్చే విధంగా చేస్తారు. అయితే ఈ కమిటీస్ ఎన్ని స్కూళ్ళకి కలిపి ఒక కమిటీ ఉంటుంది? ప్రతి స్కూల్కి ఒక కమిటీ ఉంటుంది. విలేజ్లో అయితేనేమి, పట్టణంలో అయితేనేమి, వార్డులో అయితేనేమి, ఎక్కడైతే ఒక స్కూల్ ఉంటుందో 1 to 5th, అలాగే 5th to 10th ఏ స్కూల్ ఉంటే ఆ స్కూల్కి, ప్రతి స్కూల్కి ఒక కమిటీ అనేది ప్రత్యేకంగా ఉంటుంది. అంటే స్కూల్లో స్టూడెంట్ కౌంట్ బేస్ పైన ఆధారపడి ఉంటుందా? స్కూల్ అనేది కాదు, ఒక క్లాస్ని యూనిట్గా తీసుకొని ఆ క్లాస్కి ఒక 3 వాళ్ళ పేరెంట్స్ని 3 సభ్యులుగా సెలెక్ట్ చేస్తారు. అది కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు బలహీన వర్గాలకు చెందిన వారిని ఒక 3 సభ్యులుగా ఎంచుకొని, అలాగే ఫర్ ఎగ్జాంపుల్ 9 క్లాసులు ఉన్నాయి, 9 క్లాసుకు 27 మంది సభ్యులు ఎంచుకొని ఆ 27 మంది అందరి ఆమోదంతో చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపిక చేస్తారు. అంటే స్టూడెంట్స్ పేరెంట్స్ ఎన్నిక చేస్తారా, ఎవరు ఎన్నుకుంటారు ఈ కమిటీ చైర్మన్స్ని? ఈ కమిటీ చైర్మన్గా ఎన్నుకోవడానికి ప్రత్యేక ఆహ్వానితులుగా పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు వచ్చి వాళ్ళు అంటే ఇనామస్గా, ఎక్కడ పోటీ లేకపోతే మౌఖికంగా పలానా వ్యక్తి మంచి పర్సను, పలానాతను విద్యావంతుడు, ఆ గుణాలను బట్టి వాళ్ళని ఎన్నుకుంటారు. ఈ యొక్క కమిటీస్లో రాజకీయ ప్రమేయం ఏమైనా ఉంటుందా, లేదా కేవలం స్టూడెంట్ బాగోగుల కోసమే ఈ యొక్క కమిటీ నారా లోకేష్ గారు వేశారని మీరు భావిస్తూ ఉన్నారు? మేము నారా లోకేష్ గారు ఈ శాఖ ఎంచుకున్నప్పుడే మాకు ఆయన గుణం ఏంటో తెలిసింది. ఎందుకంటే ప్రతి ఒక్క మామూలుగా మనం చూసాం రాష్ట్రంలో ముఖ్యమంత్రి కొడుకులు కానీ, ఇంకా పెద్ద పెద్ద పలుకుబడి ఉన్న లీడర్లు, పేరున్న లీడర్లు ఎక్కువ ఏదైతే ఆదాయం వస్తుందో ఆ శాఖను ఎంచుకుని చూస్తారు. కానీ విద్యాశాఖ అనేది ఆదాయం కాదు. ఇక్కడ ప్రతి పేద విద్యార్థులకు నాణ్యమైన చదువు అందాలి, నిరుద్యోగం పోవాలి, అక్షరాస్యత పెరగాలి, గ్రామాల్లో దాన్ని ఏమంటారు, మంచిగా ప్రజల్లో మార్పు రావాలి, ఆ మార్పు తీసుకొచ్చే విధంగా అడుగులేలని చెప్పేసి ఆయన శాఖను ఎంచుకోవడం జరిగింది.
గత ప్రభుత్వంలో నాడు నేడు అంటూ గవర్నమెంట్ స్కూల్స్కు ప్రతిష్టాత్మకంగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. దాని ప్రభావం దీనిపై అంటే దీనికి దానికి వ్యత్యాసం ఏముందని మీరు భావిస్తూ ఉన్నారు? మీరు చూసుకుంటే గతంలో నాడు నేడు చేశారు, కరెక్టే, వాళ్ళు చేసిన పని బాగుంది. కానీ వాళ్ళ నాడు నేడు అనేది కేవలం అంటే స్కూల్లో పెయింట్లు వేయడం అయితేనేమి, లైట్లు పోయింటే లైట్లు, ఇట్లా కాంట్రాక్ట్ పనులు చేయడానికే వాళ్ళు దీని వరకే పరిమితమయ్యారు. వాళ్ళు ఎక్కడే కూడా అంటే ఆ స్టాఫ్ని ఇప్పుడు ఉపాధ్యాయుల కొరత ఉంది, ఆ కొరతని తీర్చలేకపోయారు. అలాగే టీచర్లు ఎక్కడ వాళ్ళకి ప్రమోషన్స్ లేవు, వాళ్ళకి ఇది లేవు, శాలరీస్ మీరు చూశారు చాలా దీనమైన స్థితి. గతంలో టీచర్ని వైన్ షాపుల దగ్గర వాడుకున్నారు. అలాగే బాత్రూములు ఫోటోలు తీయాలని చెప్పి వాళ్ళకి అలాంటి టార్చర్ పెట్టింది. నాడు నేడు వల్ల ఎలాంటి ప్రభుత్వ పాఠశాలకు ప్రయోజనం చేసింది లేదు. ఇప్పుడు దాదాపుగా మన ఆదోనిలో ఈ డివిజన్ పరంగా ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, ఎన్ని కమిటీస్ అనేవి ఈరోజు మనకు వేయడం జరిగింది? అందులో ఎలక్ట్ అయిన వాళ్ళు ఎంతమంది? దాదాపు మన ఆదోని నియోజకవర్గానికి వస్తే 120కి పైగా స్కూళ్ళు ఉన్నాయి. ప్రతి స్కూల్లో కూడా ప్రశాంత వాతావరణంలో స్వచ్ఛందంగా తల్లిదండ్రుల యొక్క స్వేచ్ఛతో కూడా ఎలాంటి రాజకీయ ఉద్దేశంతో కానీ రాజకీయ ఒత్తిళ్లు లేకుండా ఈరోజు ప్రశాంత వాతావరణంలో చైర్మన్లు, వైస్ చైర్మన్లు, సభ్యులను కూడా ఎన్నుకోవడం జరిగింది. అయితే స్కూల్లో ఎటువంటి పొరపాట్లున్నా, ఎటువంటి సమస్యలున్నా, చదువు పట్ల అయితేనేమి, స్కూల్ ఒక మౌలిక వసతుల పట్ల అయితేనేమి, ఈ యొక్క కమిటీ చైర్మన్స్కి సంప్రదించాలని మీరు భావిస్తూ ఉన్నారా? ఖచ్చితంగా అండి, 100%గా కమిటీ చైర్మన్ అయితేనేమి, వైస్ చైర్మన్ అయితేనేమి, వీళ్ళందరికీ ఈరోజు వాళ్ళని ఎన్నుకున్నామంటే ఎక్కడైతే స్కూల్లో పేరెంట్స్, టీచర్స్ ఉంటారో అంతమంది పిల్లల తల్లిదండ్రుల బాధ్యతను చైర్మన్ మీద, వైస్ చైర్మన్ మీద పెట్టినట్టు ఈరోజు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారంటే అంతమంది పేరెంట్స్ యొక్క బాధ్యతను చైర్మన్, వైస్ చైర్మన్ నిర్వర్తించాలా. ఎస్. అయితే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ యొక్క విద్యా కమిటీలు వేయటంలో ఉద్దేశం ఈ యొక్క విద్యార్థుల సమస్యలు అయితేనేమి, ఈ యొక్క పాఠశాల యొక్క మౌలిక వసతుల సమస్యలు అయితేనేమి, ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఈ కమిటీ చైర్మన్ దృష్టికి తీసుకెళ్ళి తద్వారా సంబంధిత అధికారులకు ఈ యొక్క సమస్యలను చేరవేస్తే విద్యార్థుల యొక్క భవిష్యత్తు మరియు యొక్క పాఠశాలల యొక్క భవిష్యత్తు కూడా ఎంతో మెరుగుపడుతుందని చెప్పేసి మనకు తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్ చౌదరి గారు తెలియజేశారు. కెమెరా పర్సన్ లక్ష్మీకాంత్తో రాజారంగ, సిఆర్ న్యూస్.